వియో 2 వీడియో జనరేటర్ ఏఐ మోడల్ ప్రైజెస్ అయితే వర్టెక్స్ ఏఐ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఒక వీడియోని జనరేట్ చేయాలి అనుకుంటే త్రూ ఏఐ ద్వారా సో ఇక్కడ వీళ్ళు పెట్టిన ప్రైజెస్లో మనం వీడియోని జనరేట్ చేయొచ్చు. కాకపోతే ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 1 సెకండ్ వీడియో మనం జనరేట్ చేయాలంటే 50 సెంట్స్ పెట్టారనమాట, యూఎస్ సెంట్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపుగా ₹43. 1 నిమిషం వీడియో జనరేట్ చేయాలంటే దాదాపుగా ₹2,600 పే చేయాలి. అదే 1 అవర్ వీడియో అయితే ₹1,56,000 దగ్గర దగ్గర మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట, ఒకవేళ ఏఐ త్రూ మనం వీడియోని తయారు చేయాలి అనుకుంటే. ఇక రాబోయే రోజుల్లో ఎలాగో ఏఐ లేండి, మనం ఇన్ని లక్షలు పెడతారు ఏంటా అనుకుంటాం కానీ మనుషులతో, కెమెరాస్తో, ప్రోడక్ట్స్తో పని కూడా ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐఫోన్ 17 ఎయిర్, 17 ప్రో అలాగే 17 ప్రో ప్లస్. సో ఈ మొబైల్ సంబంధించిన క్యాడ్ రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇది కంప్యూటరైడ్ డిజైన్ చేసిన రెండర్స్ అనమాట. సో ఇంతకుముందు మనకి కొన్ని లీక్స్ వచ్చినాయి, ఐఫోన్ 17 సిరీస్ మనకి ఈ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు తీసుకొచ్చిన రెండర్స్ కూడా మనకి సేమ్ అలాగే ఉన్నాయి. 17 ప్రో అండ్ 17 ప్రో మ్యాక్స్ కెమెరా పొజిషన్ అక్కడే ఉంటుంది కానీ ప్లాట్ఫామ్ అనేది పెంచుతున్నారు అనమాట. ఇంతకుముందు మనకి ఇవి ఐక్యూ కానీ, పోకో, రియల్మీ ఇలాగ చాలా బ్రాండ్లు ఆండ్రాయిడ్లో తీసుకొచ్చేసినాయి ఇటువంటి డిజైన్ని. షామీ కూడా తీసుకొచ్చింది. సో అటువంటి డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఎయిర్ విషయానికి వస్తే ఇక చెప్పేది ఏముందిలేండి, డైరెక్ట్గా పిక్సెల్ నుంచి రెంట్కి తీసుకొచ్చిన డిజైన్ లాగైతే కనిపిస్తుంది. సో చూద్దాం, కనీసం ఈ మార్పులతో అయినా నెక్స్ట్ 17 సిరీస్ వస్తే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయినా కలుగుతుంది. ఈ క్రికెట్ లవర్స్కి, సో క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని జియో ఎప్పటికీ వదలదు. సో అందుకే వీళ్ళు జియో సినిమాలో 2023, 2024లో ఈ క్రికెట్ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా అయితే అందించింది. అయితే ఇప్పుడు మనకు తెలిసిందే జియో హాట్స్టార్ని సొంతం చేసుకున్న సంగతి. ఇప్పుడు జియో హాట్స్టార్లో మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే జియో తీసుకొచ్చిందనమాట. ₹195 అయితే ప్లాన్ ప్రైస్ ఉంటుంది. 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అబ్బో సూపర్ ఉందిగా అనిపిస్తుంది కదా. కాకపోతే వీళ్ళు ఇచ్చే డేటా 15 GB ఇస్తున్నారు. సో ఈ 15 GB హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే ఇస్తారు. ఆ తర్వాత నుంచి స్పీడ్ పడిపోయి మీకు 64 kbpsలో అయితే వస్తుంది. సో ఈ ప్యాకేజ్ వేసుకోవడం వల్ల మనకి జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే లభిస్తుంది అనమాట. మనం ఓన్లీ మొబైల్లోనే వాడగలం, 720p రిజల్యూషన్లో అయితే వాచ్ చేయగలం. మరి 15 GB అంటే ఏ మూలకు వస్తుంది చెప్పండి. తర్వాత ఏమైనా వైఫై ఉంటే వైఫైతో వాడుకోవాల్సిందే. 15 GB అంతసేపు ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు చూసేసరికి అయిపోద్ది. ఇక నెక్స్ట్ చూస్తే ఎయిర్టెల్ యాపిల్ టీవీ ప్లస్తో పార్ట్నర్షిప్ కలిసిందనమాట. సో ఇప్పుడు మనం ఎయిర్టెల్ హోమ్ వైఫై ప్లాన్ కానీ, పోస్ట్ పెయిడ్ ప్లాన్ కానీ తీసుకుంటే కొన్ని ఓటీటీస్ ఇస్తారు. ఈ ఓటీటీస్తో పాటు మనకి యాపిల్ టీవీ ప్లస్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఓటీటీస్లో మనకి హాట్స్టార్ ఉంటుంది, అలాగే అమెజాన్ ప్రైమ్ ఇవి ఉంటాయి. ఎవరైతే ₹1000 పైన ఉన్న ప్లాన్ వాడుతూ ఉంటారో సో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఓటీటీస్ అని మనకి ఫ్రీగా అయితే అందుబాటులోకి వస్తాయి. అంటే వీళ్ళు 999 ప్లాన్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ మొబైల్స్ని మార్చి 3వ తారీఖున ఇండోనేషియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ మొబైల్స్లో మనకి డీప్ సింక్ ఇంటిగ్రేట్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఫాలెక్స్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. సో త్రూ దాంతో ఇంటిగ్రేట్ చేసి అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. డీప్ సింక్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఇలాంటి చిన్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీలు ఓపెన్ ఏఐని నమ్ముకోకుండా సో కొంచెం ఇది ఫ్రీగా వస్తుంది కదా మనకి ఓపెన్ సోర్స్. సో వీటిని జనరేట్ చేసుకొని ఓన్ ఏఐ మోడల్స్ని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అందులో మనకి ఇప్పుడు ఇన్ఫినిక్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకి తెలిసిందే డీప్ సింక్ అనేది కొన్ని కంట్రీలో బ్యాన్ చేశారు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అలాంటప్పుడు ఈ ఇన్ఫినిక్స్ మోడల్స్ ఆ కంట్రీలో సేల్ చేయాలంటే అక్కడ ఈ డీప్ సిక్ అనేది వాడకూడదు, అక్కడ ఉండకపోవచ్చు. మరి చూడాలి ఏం చేస్తారు వీళ్ళు అనేది. సో ఇంకా నెక్స్ట్ చూస్తే పొరపాట్లు అనేవి కామన్గా అందరి వల్ల జరుగుతూనే ఉంటాయి. సో సాధారణంగా మేము టెక్ న్యూస్ చదివేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా స్పెసిఫికేషన్ చెప్పేటప్పుడు పొరపాటున 8 GB ర్యామ్ని 8 GB రోమ్ అని చెప్పడం, అంటే స్టోరేజ్ అని చెప్పడం, లేకపోతే రెడ్మీని రియల్మీ అని చెప్పడం, ఇలాగ చిన్న చిన్న పొరపాట్లు అయితే మనం చేస్తూనే ఉంటాము. సో అలాగే ప్రతి ఒక్కరు చేస్తారనుకోండి. అలాంటిది OnePlus లాంటి పెద్ద బ్రాండ్ ఒక పెద్ద తప్పు చేసిందంటే ఎలా ఉంటుంది? రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన OnePlus వాచ్ 3 ఉన్నది కదా. సో ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ చేశారు. సో ఇందులో మేడ్ ఇన్ చైనా ప్లేస్లో ఈ మేడ్ అనే ప్లేస్లో మెడా ఇన్ చైనా అని చెప్పేసి పొరపాటున ప్రింట్ చేశారనమాట. సో దీన్ని ఇప్పుడు OnePlus ఒప్పుకుంది, మేము ఇలా పొరపాటున ప్రింట్ చేసాం. ఎవరైతే ఆ ఫస్ట్ బ్యాచ్ వాచెస్ కొనుక్కున్నారో మీరు కావాలనుకుంటే వాచెస్ని రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కొత్త వాచెస్ అయితే తీసుకోవచ్చు అని చెప్తుంది. లేదనుకుంటే ఇవి ఒక సూపర్ లిమిటెడ్ ఎడిషన్ కింద మీ దగ్గర ఉంచుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సో నన్ను అడిగితే ఇవ్వమాకండి, ఉంచుకోండి. ఎందుకంటే ఇలాగ పొరపాటు చేసే బ్రాండ్స్ చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటి డివైస్ మన దగ్గర ఉందంటే ఇది ఇంకా అరుదు అనమాట. రేపొద్దునేమో దాని డిమాండ్ పెరగొచ్చేమో చెప్పలేము.